జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా తనపై అభిమానంతో మేకలు అమ్మి వచ్చిన డబ్బులతో పార్టీ కోసం ప్రచారం చేస్తున్న వారి త్యాగం గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. దీంతో రెల్లి వర్గాల మహిళలను నేరుగా కలిసి ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. పిఠాపురంలోనే ఉంటా, అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను, అది మర్చిపోగలను. ఒక్కటి సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా చేయగలను, నేను అదే నమ్ముతున్నాను. ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెడుతుంది దాని మీద మనస్ఫూర్తి. అంటే ఇప్పుడు ప్రతి మన పేటల్లో ఉండేవాళ్ళు కానీ, మన మత్స్యకారులు కానీ, మన రెల్లి కాస్ట్ దీనికి కానీ ఏదైనా సరే ప్రతిదీ దీన్ని ప్రాతిపాదిక పెడతాం. ప్రతి చోట ఇదే ఈ మోడల్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. రేపు పొద్దున మీరు పిఠాపురంలో చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు? ఆ ప్రశ్న అందరికీ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఎలక్షన్లకి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ. నేను మనుషులను పంపిస్తాను, నేను తిరుగుతాను. 54 గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను. అది నేను మనస్ఫూర్తిగా అది చప్పట్లు కాదు, నేను మనస్ఫూర్తిగా అది చెయ్యాలని నిర్ణయించుకొని వచ్చాను. కాదు నేనేంటంటే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను, మీకు ఇష్టం మనస్ఫూర్తిగా. మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి 10 ప్రేమ చూపిస్తాను. అయితే రెల్లి వర్గాల మహిళలు పవన్ కళ్యాణ్ కలిసిన ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. వారిని పవన్ కళ్యాణ్ హత్తుకొని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఫోన్లో వారి వీడియోలు చూశారు.